అందరికీ నమస్కారం. నేను ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్‌తోని ఇప్పుడు కర్రీ అయితే చేస్తున్నాను. పన్నీర్ అనేది ఎలా చేయాలో ఏంటనేది మన ఛానల్‌లో షార్ట్ వీడియో పెట్టానండి. ఎవరైనా చూడకపోతే చూసేయండి. చాలా స్మూత్‌గా, స్పాంజీగా భలే వచ్చింది. ఇప్పుడు పన్నీర్ కర్రీలోకి కొంచెం కారము, అలాగే కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ ముక్కలకి బాగా పట్టించుకోవాలి. చప్పగుంటాయి కాబట్టి ముక్కలు. ఇప్పుడు ఆ ముక్కలన్నీని కూడా ఆయిల్‌లోని కొంచెం ఏపుకొని కొంచెం లైట్‌గా కలర్ మారినాక తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలోన స్టార్ ఫ్లవరు, లవంగిలు, చెక్క, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పులు, అలాగే టమాటా ముక్కలు వేసుకుని లైట్‌గా ఏపుకొని అది చల్లగా అయిపోయినాక మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ని ఒక కళాయిలోన ఆయిల్ వేసుకొని బాగా వేపుకోవాలండి. ఈ పేస్ట్ కూడా వేసేసుకొని దాంట్లోనే రుచికి తగినట్లుగా కొంచెం చూసుకొని వేసుకొని ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు, కారం వేసుకున్నాం కాబట్టి కారం నేను వేయట్లేదు. దాంట్లోనే తగినంత వాటర్ వేసేసుకొని పన్నీర్ ముక్కలు వేపుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికినాక లాస్ట్‌లో కచూరి మీద వేసుకొని దించుకుంటే కూర రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.